కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పత్రికా వాళ్ళకి ముందుగా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. పెండ పురపాలక సంఘంలో వైసీపీ పార్టీ పాలకవర్గం చేస్తున్న అవినీతి గురించి మాట్లాడుతున్నానని చెప్పి నిన్న జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో నన్ను చైర్పర్సన్ భర్త గారు మెంటల్ అనే మాటను ఉపయోగించి వారి ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రజాప్రతినిధిని, ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా లేకోకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అలాగే ఒక చైర్పర్సన్ గారు కూడా ఒక మహిళా కౌన్సిలర్, మహిళా చైర్పర్సన్గా ఉండి కూడా ఈ విషయాన్ని ఖండించకుండా చైర్పర్సన్ గారి భర్త అన్న ఉద్దేశంతో ఆవిడ ప్రోత్సహించారే కానీ మహిళా కౌన్సిలర్ అన్న ఇది కూడా లేకోకుండా ఖండించకుండా తోటి కౌన్సిలర్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ విషయాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని కౌన్సిల్ హాల్లో కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న జరిగిన అంశాలు ఏంటంటే 11, 12 అంశాలు పూర్తిగా కూడా ఇవి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారి వారి చూసుకోవాల్సిన విషయాలు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, 11వ అంశం సెప్టిక్ ట్యాంక్ క్లీనింగు. ఇది గురుకుల పాఠశాల, బల్లిపరు గురుకుల పాఠశాల, మార్కెట్ యార్డు, మరి ఎంఆర్ఓ ఆఫీస్, ఈ మూడు విభాగాల్లో మొత్తం 20 ట్రాక్టర్లు 1500 చొప్పున మొత్తం 30,000 రూపాయల బిల్లు డ్రా చేయడానికి, అక్రమంగా బిల్లులు డ్రా చేయడానికి వాళ్ళు సొంతగా బిల్లులు సృష్టించుకుని కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు వీళ్ళిద్దరూ కావాలని చెప్పేసి, మరి గత జూన్ నెలలో కూడా కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కానీ జూన్ నెలలో జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఈ విషయాన్ని పొందుపరచకుండా ఈ నెల కావాలని చెప్పేసి ఈ బిల్లులు పెట్టడం జరుగుతుంది. ఇవి ఎన్నికల అధికారి వారు మాత్రం చెల్లించాల్సిన బిల్లులు ఇవి. కమిషనర్ గారు కావాలని అజెండాలో పొందుపరిచారు. ఇవి బల్లిపరు అయితే మనకి చిన్న పంచాయతీ కూడా కాదు. అలాగే మార్కెట్ యార్డ్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పూర్తిగా ప్రభుత్వ సంస్థలు. వాటికి మనం పెండ మున్సిపాలిటీ నుంచి నిధులు డ్రా చేయాల్సినంత అవసరం లేదు. అలాగే 12వ అంశం కూడా 2 వర్కర్లని కొత్తగా నియమించారు మార్కెట్ యార్డ్లో అని చెప్పేసి శానిటేషన్ పరంగా చెప్పారు. అది పూర్తిగా దాంట్లో వాస్తవం లేదు. ఎలాంటి వర్కర్లను నియమించకుండా రెగ్యులర్ వర్కర్లతో పనిచేయించి కేవలం బిల్లులు పెట్టుకోవడం కోసం మాత్రమే వాళ్ళని చేసిన పరిస్థితి ఇది. కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఇద్దరు కుమ్మక్కై చేశారు. ఈ బిల్లులు సుమారుగా 47,600 రూపాయల బిల్లును డ్రా చేయడానికి ప్రయత్నించారు. దానివల్ల సుమారుగా ఈ 2 అంశాల మీద జనరల్ ఫండ్ నుంచి ఇవి 11వ అంశం మీద 30,000, 12వ అంశం మీద 47,600 రూపాయలు మొత్తం కూడా జనరల్ ఫండ్లో నుంచి, అంటే ప్రజలు పన్నుల ద్వారా కట్టిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని నేను కౌన్సిల్లో డీసెంట్ తెలియజేశాను. ఈ అంశం మీద వాళ్ళు ఈ అంశం సరైన సమాధానం ఇవ్వలేక నాపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. నన్ను ఎంత అవమానించినా, గతంలో కూడా కౌన్సిల్ మీటింగ్లో చాలాసార్లు అవమానించడం జరిగింది. అయినా కూడా నేను వాళ్ళ పనులకు అడ్డం పడుతున్నాననే అక్కస్తో ఈరోజు అన్పార్లమెంటరీ వర్డ్ వాడి ఇంకా నన్ను కించపరచాలని చూస్తున్నారు. మరి గత కౌన్సిల్లో కూడా చాలా జరిగిన తప్పులు, ప్రతి తప్పుని ఎత్తి చూపుతూ వచ్చానని నన్ను కౌన్సిల్ ఇబ్బంది పెట్టాలనే ఈ ప్రయత్నం చేస్తున్నారు. గత కౌన్సిల్లో కూడా అక్రమంగా బిల్లులు పెట్టారని, మున్సిపాలిటీలో రంగుల విషయంలో ముందే రంగులు వేసేసి తర్వాత బిల్లులు చేసుకోవాలని చెప్పేసి చూశారు. దానికి నేను అడ్డుపడ్డాను. అదేవిధంగా స్టెప్స్ కట్టి 18వ వార్డు దగ్గర అక్కడ స్టెప్స్ కట్టి కూడా ఇవి ముందే స్టెప్స్ కట్టేసి ఏఈ గారు ముందే స్టెప్స్ కట్టేసి తర్వాత దాన్ని టెక్నికల్ ఒపీనియన్కి పంపించారు. అది మున్సిపల్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అలాగే ట్రాక్టర్ బిల్లులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా
మున్సిపాలిటీలో ట్రాక్టర్లు అనేవి ఒక్కడు కూడా సరిగ్గా పనిచేయవు. శానిటేషన్ వ్యవస్థ అనేది చాలా చండాలంగా ఉంది. అయినా కానీ ట్రాక్టర్ బాగు చేస్తున్నట్టు బిల్లులు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్ వాడుతున్నట్టుగా బిల్లులు పెడుతున్నారు. గతంలో 4 లక్షలు ఉన్న సంవత్సరానికి 4 లక్షలు అయ్యాయి, ఈ రోజున 11 లక్షలు అవుతున్నాయి. అంటే మరి గతంలో ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు 2 కాంపాక్టర్లు పనిచేసాయి. ఈ రోజున పెద్ద కాంపాక్టర్ పనిచేయని పరిస్థితి, ఒక ట్రాక్టరే పనిచేస్తుంది. మళ్ళీ ఇంకో ట్రాక్టర్లను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకొచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి షిల్టులు తీసినారా అంటే ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో షిల్ట్ అనేది ఇంతవరకు తీసిన పరిస్థితులు లేవు. ఎప్పుడు చూసినా వర్షాకాలంలో రోడ్ల నిండా వర్షం పడితే చాలు, రోడ్ల నిండా ఇష్టం వచ్చినట్టు వాటర్ అనేవి ఉంటున్నాయి. డ్రైనేజ్ నీళ్ళు కూడా కలిసిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. బ్లీచింగ్ కూడా లేని పరిస్థితి ఉంది. కానీ కౌన్సిల్ ఎజెండాలో మాత్రం బ్లీచింగ్ కొంటున్నట్టు బిల్లులు అందించలేని పరిస్థితి. మరి గతంలో 2-3 సార్లు మా వార్డుకు కూడా ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నాను ఈ విషయం. ఇలాంటి అక్రమాల గురించి నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి మానుకొని సరిగ్గా కౌన్సిల్ని సరైన దారిలో నడిపించాలని కోరుకుంటున్నాను. జరుగుతున్న పత్రికా సమావేశం చేసిన విలేకరులందరికీ ముందుగా మన అంశమాంజలి. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశ కారణం ఏంటంటే, నిన్న 12వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మట్టా శివభవాని గారు 31/7 తారీఖు 2024 తారీఖున జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మరి ఆవిడ ఎజెండాలోని అంశాల మీద గౌరవ చైర్పర్సన్ గారిని, కమిషనర్ గారితో డిస్కస్ చేస్తుండగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఫ్లోర్ లీడర్ అయిన